బుక్ లాంచ్ చేసి సూర్యారావు వృత్తిరీత్యా ఆయన వైద్య వృత్తిలో ఉన్నారు. రాయలసీమ మరి చిత్తూరు జిల్లాకు సంబంధించి పొంగనూరు వారి తాలూకా స్వస్థలం. ఆయన ఒక మంచి పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం ఏంటంటే ఆంధ్రుల చరిత్రలోని చరిత్ర అని. ఆంధ్రుల చరిత్రలోని చరిత్ర. ఈ ఆంధ్రుల చరిత్రలో ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మనం విశ్లేషణ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి స్థలాలు ఉన్నాయి. అందులో పొంగనూరు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి స్థలంగా మనం భావిస్తున్నాం. పొంగనూరు అనేటటువంటిది అది ఒక అక్కడ గతంలో మరి మనం చూస్తే అక్కడ గత వైభవం అంటే తిమ్మరాయలు అంటే శ్రీకృష్ణదేవరాయలు సంతానానికి సంబంధించినటువంటి తిమ్మరాయలు వారి వంశీకులు అక్కడ జమీందారులుగా పనిచేశారు. ఆ జమీందారులుగా పనిచేసినటువంటి ఆ పొంగనూరు స్థలానికి ఒక విశిష్టత ఉన్నది. అక్కడ ఆ రోజుల్లో రాజులు నిర్మించినటువంటి అనేక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ప్రధానంగా రాజమహల్ అనేది కూడా ఉంది. అక్కడ ఆ రాజమహల్ కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటిది. పురాతనమైనటువంటి దేవాలయాలు కూడా అక్కడ ఉన్నాయి. పొంగనూరుకి దేవాలయ పట్టణం అని కూడా అంటారు. ఎక్కువ దేవాలయాలు అక్కడ ఉన్నటువంటి ఉండి ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రంగా కూడా మనం భావించవచ్చు. ఈ పొంగనూరులో ఇంకోటి విశేషం ఏంటంటే అమరశిల్పి జక్కన్న మనందరికీ తెలుసు. అమరశిల్పి జక్కన్న కొడుకు ఆయన కుమారుడు ఆయన ఒక్క రాత్రిలోనే అక్కడ ఒక కోనేరుని చెక్కాడంట. ఒక కోనేరు ఉండే విధంగా ఆయన తన శిల్పకళ నైపుణ్యంతో చెక్కినటువంటి ఒకే రాత్రిలో చెక్కడం అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. అలాంటి కళాత్మకమైనటువంటి కోనేరు అక్కడ ఉండడం కూడా మనం చూస్తాం. తర్వాత ఈ పొంగనూరు అనేటటువంటిది మరి పశువుల వ్యాపారానికి బాగా ప్రసిద్ధిగాంచినటువంటిది. అదేవిధంగా పొంగనూరు ఆవుల గురించి మనం వినే ఉంటాం. అదేవిధంగా అక్కడ చింతపండు అనే ఈ వ్యాపారాలు కూడా అక్కడ బాగా జరుగుతున్నటువంటి విశిష్టత ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. అయితే అక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే అక్కడ బోయికొండ గంగమ్మ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. మరి ఇంతటి చారిత్రాత్మకమైనటువంటి ఈ ప్రదేశాన్ని మరి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి డాక్టర్ రామచంద్రారెడ్డి గారికి మనం అభినందించాలి. మరి ఆయన వృత్తిరీత్యా వైద్యుడు అయినప్పటికీ కూడా అతని తాలూకా అతని రచనలు అతని చిన్నప్పటి నుంచి కూడా రచనలు బాగా అలవాటు ఉంది ఆయనకి. మరి ఈ స్కూల్ డేస్ నుంచి కూడా ఆయన అనేక రచనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత విశాఖపట్నంలో 7 Lamps హోటల్లో మరి ఉదయం 9:30 గంటలకి ఈ పుస్తకావిష్కరణ జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి డాక్టర్ రామచంద్రారెడ్డి గారి వాళ్ళ అబ్బాయి డాక్టర్ చైతన్య, వారి కోడలు డాక్టర్ సంగీత, అదేవిధంగా డాక్టర్ సురేంద్ర బాబు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి అంటే డాక్టర్ రామచంద్రారెడ్డి గారి తనయుడు సమక్షంలో ఈ పుస్తకాన్ని ఈరోజు మనం రిలీజ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో ఈ పుస్తకం ప్రధానమైన పాయింట్ ఇక్కడ ఏంటంటే చరిత్ర అనేటటువంటిది ఎక్కడైనా చరిత్రే. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.